భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 59 శ్లోకం విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసం అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ఇంద్రియాల ఉపశమనం సాధ్యం. కానీ ఆ అంతర్గత ఆకర్షణ, దాన్ని ఎలా నియంత్రించాలి? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక లోతైన తత్వసారం చెబుతున్నాడు. తాత్విక వివరణ. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, మనం బయట ప్రపంచపు ప్రలోభాల నుండి మన ఇంద్రియాలను దూరం చేయొచ్చు. ఉదాహరణకు, ఓ భక్తుడు ఉపవాసం చేస్తాడు, కానీ పిండి వాసన తట్టుకోలేడు. అంటే రుచి పోనది, మనసులో ఉండిపోయింది. కాబట్టి బాహ్య నియంత్రణ సరిపోదు. మనసులోని రసాన్ని, ఆశలను లోపల్నుంచే తొలగించాలి. అది ఎప్పుడైనా సాధ్యమవుతుంది అంటే పరమాత్మ తత్వాన్ని, ఆ పరమ సత్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే. జీవితానికి వర్తించదగిన సందేశం. మనిషి తన ప్రవర్తనను బలవంతంగా నియంత్రించొచ్చు, బాహ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ లోపల అసంతృప్తి ఉంటే అది అలా బయటపడుతుంది. అట్టి అసంతృప్తి వాడి జీవితం మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టవచ్చు. కాబట్టి మానసిక మార్పు, అంతర్గత బోధ, పరమార్థ జ్ఞానం అవసరం. ఉదాహరణగా, ఒకరి చేతి నుండి మొబైల్ తీసేస్తే అతను కనుక బహిరంగంగా ఉపయోగించకపోయినా మనసు మాత్రం సోషల్ మీడియాలోనే తిరుగుతుంది. అదే ఈ శ్లోకం చెబుతున్నది. నిజమైన విముక్తి అనేది పరమసత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. బాహ్య నియంత్రణ సరిపోదు, అంతర్గత మార్పు అవసరం. అది పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు స్వయంగా కలుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.